హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చాలా ఎర్లీగా లేచి ఇలా హెడ్ బాత్ చేసేసాను. వైజాగ్ లో అయితే ఇప్పుడు వరకు పడుకుంటాను. అండ్ ఇక్కడైతే వేడి వేడి నీళ్ళతో తల స్నానం చేశానండి. ఎందుకంటే మా ఊర్లో అయితే బాగా చల్లగా ఉంటది. కుండలో వాటర్, ఫ్రిడ్జ్ లో వాటర్ ఎంత కూల్ గా ఉంటుందో నార్మల్ వాటర్ అంత కూల్ గా ఉంటుంది. మన వైజాగ్ వాటర్ అయితే ఇంకా ఎప్పుడు చల్లగా నీళ్ళతోనే మనం చేస్తాం కదండి. వైజాగ్ లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇప్పుడైతే మా మమ్మీ సేమియా చేయమన్నారు కదా అని నేను ఇప్పుడైతే సేమియా చేద్దామని ఇదిగోండి ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ ప్యాన్ అంటున్నాను, ఈ తపెలపై ఏమో ఇదిగోండి ఇలా నెయ్యి వేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ఎప్పుడు ప్యూర్ నెయ్యే వాడతాం, కానీ ఇంకా వచ్చేటప్పుడు తెచ్చుకోవడం మర్చిపోయాం. సో షాప్ లో ఉంటే ఈ నెయ్యి వేసేస్తున్నాం. ఈ నెయ్యి అయితే అంత టేస్ట్ ఏమీ ఉండదు, స్మెల్ కూడా ఏం, కలర్ కూడా చూడండి ఎలా ఉంది, నార్మల్ కలర్ లో ఉంది, అంటే వైట్ కలర్ లో ఉంది కదండి. ఇంకా సేమియా కోసం అయితే ఇప్పుడు నెయ్యి కొంచెం హీట్ అయిపోవాలి. కొంచెం హీట్ అయిపోయాక ఇప్పుడు క్యాష్యూస్ వేసుకుంటున్నాను. ఈ క్యాష్యూస్ కూడా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరి కొంతమంది అయితే బ్లాక్ గా ఫ్రై చేసేస్తారు, దానివల్ల ఏం టేస్ట్ ఉండదండి. గోల్డ్ కలర్ లో ఫ్రై చేస్తేనే ఈ క్యాష్యూస్ అయితే టేస్ట్ బాగుంటుంది. మా పండు నేనైతే అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇందులో ఉప్పు కారము నెయ్యిలో వేపేసి లాస్ట్ లో ఉప్పు కారం వేసుకొని తింటాము. అప్పుడప్పుడు చాట్ మసాలా కూడా యాడ్ చేస్తాము. సో ఇలా బాగా వేపేసుకోవాలి. వేపేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి ఎంత బాగా కలర్ఫుల్ గా ఉంది కదా. కలర్ఫుల్ అంటే అక్కడక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అక్కడక్కడ వైట్ గా వచ్చింది కదా. మొత్తం ఒకే కలర్ లో రావాలంటే మాడిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఈ గట్టితో తీసేసుకుంటున్నా. ఈ గట్టి అయితే చూడండి ఫ్రెండ్స్, అస్సలు క్యాష్యూస్ అయితే తీసుకోవడం అస్సలు అవ్వట్లేదు. అందుకే ఇంకా వేరే గట్టె తీసుకున్నాను. ఇదైతే చూడండి ఒక 3 times ఈ గట్టెతో తీసుకుంటే కప్పులోకి వెళ్ళిపోయింది. ఇంకైతే చూస్తేనే క్యాష్యూస్ కొన్ని తినాలనిపిస్తుంది. బట్ అబ్బా ఎర్లీ మార్నింగ్ ఇంకా సేమియా ఏదైనా హాట్ తిన్న తర్వాత నాకు స్వీట్ తినడం అలవాటు కదా. ఇప్పుడైతే సేమియాని ఫ్రై చేసుకోవడం కోసం నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి వేరే నెయ్యి కొంచెం డబ్బాలో ఉంటే వేరే నెయ్యి వేసుకున్నాను. ఇదిగోండి సేమియా పుల్లలు అయితే ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా, ఎల్లో కలర్ లో. ఇది వైజాగ్ లో నుంచి వచ్చినప్పుడే మేము తెచ్చేసుకున్నాము. ఈ సేమియా ఇంట్లో ఉంది కదా, ఎలాగో 10 days అయినా మనం విలేజ్ లో ఉంటాం కదా, ఇంట్లో ఉంటే ఇంకా వేస్ట్ కదా అనేసి ఇంకా మేము తెచ్చేసాము. ఇదిగోండి ఇలా సేమియాలో బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ సేమియాని వేగించుకోవాలి. ఇదేంటంటే ఈ గిన్నెలోనే అలా కలుపుతూ ఉండాలి. అలా వదిలేసామనుకో కిందన అంటడిగిపోతుంది అనేసి కొంచెం భయం. అందుకే నేను ఎప్పుడు సేమియా అయినా ఏ ఫుడ్ ఐటమ్ అయినా చాలా తక్కువ చేస్తాను, కానీ ఫస్ట్ టైం నేను ఇంత ఎక్కువ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం బాగా రావాలి, ఎందుకంటే మాక్సిమం ఒక 20 members కోసమైనా ఇది పెడదాం అనుకుంటున్నాము. సో ఇది వేగిపోయింది కదా, వేగిపోయాక మరిగించుకుంటున్నాను పాలు కూడా ఇంకా హై ఫ్లేమ్ లో పెట్టేశాను కాబట్టి ఒక 2 seconds లో పాలు కూడా మరిగిపోతుంది. ఇప్పుడైతే ఈ సేమియాకి మరిగిపోయిన పాలని ఇలా వేస్తూ ఉంటే ఎంత కలర్ఫుల్ గా ఉందో చూస్తుంటే. ఈ ఎల్లో కలర్ సేమియాలో ఈ తెల్లటి పాలు చాలా బాగుంది కదండి, చూడ్డానికి భలే ఉంది. ఇది కొంచెం మనం ఉడికించుకోవాలి, అంటే మరీ పేస్ట్ లా కాకూడదు, అలా గట్టిగా కాకుండా మీడియంలోని సేమియా ఉడికితే బాగుంటుంది. సేమియా అయితే హై ఫ్లేమ్ లో అయితే ఒక త్వరగానే అయిపోతుంది, కానీ నేను ఎందుకు సిమ్ లో పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇప్పుడైతే ఇదిగోండి మనం ఇంతకలా నెయ్యిలో వేపుకున్న ఈ జీడిపప్పునంతా మనం వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ సేమియాని ఇంకా ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను యాలకుల పొడి వేస్తున్నాను. యాలకుల పొడి అంటే యాలకుల్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసిన పౌడరు ఒక 4 spoons వేస్తున్నాను. ఎందుకంటే సేమియా ఎక్కువ కదండి, 20-30 members తినడానికి సరిపడ్డ సేమియా కదా ఇది. ఎందుకంటే ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, నిన్నే ఊరు నుంచి వచ్చాం కదా, అలా వస్తుంటారు. వచ్చిన వాళ్ళకి కప్పు ఇద్దాం అనేసి ఇంత ఎక్కువ చేస్తున్నాం మేము. చూడండి యాలకులు వేయడం వల్ల స్మెల్ అయితే చాలా ఎమ్మీగా ఉంది. ఇందులోనే కొంచెము కొబ్బరి ముక్కలు కూడా నెయ్యిలో ఇందాక ఫ్రై చేసినవి సపరేట్ గా ఉంచుకొని వేసాను. ఇంకా ఒక 2 seconds ఈ కొబ్బరి ముక్కలు, యాలకుల పౌడరు, ఈ నెయ్యి ఇవన్నీ ఇంకా
ఈ సేమియాలోని కలిసిపోయి కొంచెం మిక్సింగ్ అవుతే చాలు. అందుకే ఇంకా 2 సెకండ్స్ సిమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి సేమియా అయితే ఎంత ఎమ్మిగా ఉంది. సేమియా అయితే రెడీ అయిపోయింది. నేను మార్నింగ్ స్నానం చేశాను కదా, ఇంకా సేమియా చేసాక ఇంకా రెడీ అయ్యాను. ఇదిగోండి ఇలా సింపుల్ అవుట్ ఫిట్ వేసేసుకున్నాను. అండ్ మా మమ్మీ అయితే వచ్చిన వాళ్ళతోనైతే మాట్లాడుతున్నారు. మా ఇంటికి అయితే ఎప్పుడు ఎవరో ఒకరు అలా వస్తూనే ఉంటారు. క్లైమేట్ కూడా ఇంకా వర్షాకాలం కదండి, ఇంకా వర్షాలు అలా పడుతూనే ఉంటది. బట్ ఈ రోజు మాత్రం వర్షం పడలేదు దేవుడి దయ వల్ల. ఇంకా మమ్మీ వాళ్ళు బయటకి వెళ్ళి కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇంకా లంచ్ టైం అయిపోయింది, ఇంకా బయట లంచ్ చేస్తున్నారు. ఇంకా లంచ్ అన్ని వీడియోస్ చూపిద్దాం అనుకున్నాను, బట్ నాకు నిన్న జర్నీ వల్ల చాలా అనీసీగా ఉందని. ఇంకా మా పండు చూడండి, మా అన్నయ్య వాళ్ళ పాపతో ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇద్దరు బండెక్కి డొర్రుమని ఆడేసుకుంటున్నారు. వాళ్ళు తింటున్నది లేస్ ప్యాకెట్ లాంటిది, అదేదో కురుకురే, బట్ చాలా స్పైసీగా ఉంది. ఇద్దరు మాత్రం తింటూ కారానికి తట్టుకోలేకపోయినా నమలేస్తున్నారు. ముక్కు నుంచి చీముళ్ళు కారిపోయినా హా హా అనుకునే తినేస్తున్నారు. చూడండి ఇద్దరు మాత్రం భలే ఆడుకుంటున్నారు కదా. మా పండుకైతే ఈ బైక్స్ అన్నా కార్లన్నా చాలా ఇష్టం. ఇప్పుడైతే ఈవినింగ్ అయింది, ఈవినింగ్ అలా వాకింగ్ చేసామండి. వాకింగ్ చేసేసి ఇంకా డిన్నర్ చేద్దామని అనుకుంటున్నాము. ఈవినింగ్ ఇంకా డిన్నర్ వాకింగ్ కి వెళ్ళాం కదా, ఇంకా ఆకలి వేసేసింది. ఇంకా చికెన్ కర్రీ అయితే మధ్యాహ్నం ఫుడ్ చూపిద్దాం అనుకున్నాను, కానీ అనీసీగా ఉందని ఫుడ్ ఏం చూపించలేకపోయాను. ఇదేమో వంకాయ కూర, చాలా ఎక్కువ చేశారు. బట్ మధ్యాహ్నం తిన్నగా మిగిలిపోతే అప్పుడు ఇది మధ్యాహ్నమే షూట్ చేసి ఉంటే నేను బాగుండాల్సింది. దీన్ని ఎండగా బిర్యానీ చేశారు. చికెన్ కూడా ఇలాంటి దాంతోనే చాలా ఎక్కువ చేశారు. ఇది బిర్యానీ కూడా బాగుంది. అండ్ ఇదేమో కచంబర్. నాకైతే లైట్ గా లాస్ట్ లో కచంబర్ వేసుకొని తినడం అంటే ఇష్టము. ఫస్ట్ లో అయితే బిర్యానీ అయితే తినేస్తాను, లాస్ట్ లోనే కచంబర్ వేసుకుంటాను. వైట్ రైస్ లో ఎలా రసం వేసుకుంటానో అలా. ఇప్పుడైతే బిర్యానీ కొంచెం వేసుకున్నాను, అలాగే 3 చికెన్ పీసెస్ వేసుకున్నాను. అంటే నైట్ టైం కదా, పెద్దగా ఏమీ తినాలని లేదు, మధ్యాహ్నం తిన్నాను కదని కొంచెం బిర్యానీ కొంచెం చికెన్ వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నాకైతే దమ్ బిర్యానీ పెద్దగా ఇష్టం ఉండదు, ఫ్రై పీస్ బిర్యానీ ఎక్కువ ఇష్టం. ఇదైతే ప్లెయిన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ గ్రేవీ కదండి, కలిపి తింటుంటే చాలా బాగుంది. ఇంకా తినేసి పడుకుని పోవడమే కదా. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.